భయాల చాటున ఏడుపు కొండల మాటున గుమాస్తాలు, టీచర్లు, చిన్న చిన్న సంసారులు, కోటేశ్వరరావులు, వీరేశ్వరరావులు, గొంగళి పురుగులు లక్షలు. మధ్య తరగతిపై తిలక్ రాసిన ఈ అజరామరమైన కవిత్వంలోని వాక్యాలకు వ్యాఖ్యానంగా బెహరా వెంకట సుబ్బారావు గారి కథలు కనిపిస్తాయి. బ్రిటిష్ ఇండియాలో పుట్టుకొచ్చి ఇప్పటికీ సమాజ చోదక శక్తిగా నిలిచిన మధ్యతరగతి ఆత్మకథనమే సుబ్బారావు గారి కథలు, పాత్రలు. ఈ రచయిత కథల్లో మనల్ని మనం చూసుకోవచ్చు. ఇవి మన కథలు, పక్కింటి వాళ్ళ కథలు, వీధిలో జరిగే కథలు. ఈ కథల్లో షాక్ చేసే అంశాలు ఏవి ఉండవు. గిమ్మిక్కులు, చెమ్మక్కులు ఏమీ కనిపించవు. ఆర్ట్ ఫిల్మ్ల సాదాసీదాగా నడుస్తాయి. 70 నుండి 90ల వరకు తెలుగు మధ్యతరగతి జీవితాల్లోని చలనాలను, వారి సంతోషాలు, వేదనలను, ఆశలు, ఆకాంక్షలు వీరి కథల్లో మనం గుర్తుపట్టగలం. సాహిత్యం పరీక్షలు జరిపే మెడికల్ ల్యాబ్ లాంటిది. అది సమాజపు రుగ్మతల్ని పసిగట్టి నివారణను సూచిస్తుంది. ఈ మహాప్రయత్నంలో శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు తన వంతు కృషి విజయవంతంగా నిర్వహించారు. ఇక సుబ్బారావు గారి కథా పరిచయానికి ప్రయత్నిద్దాం. నాకు ఈ పుస్తకంలో మొదటి 5 కథలు కేటాయించారు. అంటే పైలా 25. మనిషి జీవితంలో మొదటి 5 చాలా ఉత్సాహంగా, శక్తి సామర్థ్యాలతో నడుస్తుంది. ఈ కథలను చూసినా అలాగే అనిపించింది. పవర్ లీడ్స్ టు కరప్షన్ అండ్ అబ్సల్యూట్ పవర్ లీడ్స్ టు కరప్షన్ అబ్సల్యూట్లీ అన్నారు. ఇది ఒక సార్వకాలిక సత్యం. ఈ సంపట్లో అంతరం కథ ఇదే చెబుతుంది. ఈ కథలో విజయను ఇష్టపడిన శంకరం వారి తండ్రుల హోదాల్లో ఉన్న ఈ కథనే బ్రహ్మమూర్తి గారు చెప్పారు. మరి నాకు తెలియదు కదా ఆయన చెప్తారని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. తండ్రుల అంటే నేను చెప్పే కథ చెప్పినట్టు ఉండదు, వ్యాసం రాసినట్టు ఉంటుంది. తల్లిదండ్రుల హోదాల్లో ఉన్న అంతరం కారణంగా ఒకటి కాలేకపోతారు. తహసీల్దార్ గారి అబ్బాయి అయిన శంకరం తర్వాత రోజుల్లో బడిపంతులు అవుతారు. టీచర్ కూతురైన విజయ మంచి హోదా కలిగిన ఆఫీసర్ని పెళ్లాడుతుంది. ఆ ఆఫీసరు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడి సస్పెండ్ అవుతాడు. అలాంటి ఇబ్బందుల్లోని టీచర్ ఉద్యోగం చేసుకుంటున్న శంకరాన్ని చూసి అదృష్టవంతుడివి అంటుంది విజయ. తనని ఎందుకు అదృష్టవంతుడో అన్నదో శంకరానికి అర్థం కాదు. విజయ భర్త సస్పెండ్ అయిన సంగతి ఆమె నోటి వెంట కాకుండా శంకరం తమ్ముడి ద్వారా చెప్పడంలో రచయిత మంచి శిల్ప నాణ్యతని కనపరిచారు. రెండో కథ అంతఃశత్రు. అవినీతిని సహించలేని ఒక ఆదర్శవంతుని కథ. ఈ మధ్య రాష్ట్రంలో ఒక ప్రభుత్వ శాఖపై మూకమ్మడిగా ఏసీపీ దాడులు చేసినట్టుగా వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ కథ చదువుతుంటే ఆ సంగతి గుర్తుకొచ్చింది. ఇందులో ఒక ఆదర్శమూర్తి అయిన ఒక యువకుడు అవినీతి ఆఫీసర్ కూతురుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం చూస్తాం. ఆ అమ్మాయి అందం, తీరు నచ్చినా కేవలం తండ్రి అవినీతిని అసహించుకుని ఈ పెళ్లికి ఒప్పుకోడతను. అవినీతి పట్ల అతని వైముఖ్యాన్ని ఈ విషయం తెలియజేస్తుంది. నమ్మకాలపై, సెంటిమెంట్లపై సున్నితమైన సెటైర్ అత్తగారు అరటి చెట్టు. చదవగానే అప్రయత్నంగానే మందహాసం తొంగి చూస్తుంది పాఠకుల మొహంలో. జరిగిన సంఘటనలను రికార్డు చేసేది చరిత్ర. జరిగిన సంఘటనలు రికార్డు చేసేది చరిత్ర, జీవితాన్ని నమోదు చేసేది సాహిత్యం. అద్దం మీద ఆవగింజ కథను చదివితే ఆ కథ రాసిన సంవత్సరాలు చూశాను. ఆనాటి జీవితాన్ని పట్టి ఇచ్చే అంశాలు ఎన్నో కనిపించాయి. ఇక ఇతివృత్తానికి సంబంధించి చెప్పుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న అపోహ తలెత్తుంది. ఆ విషయాన్ని భర్త తేలిగ్గా తీసుకుంటాడు. ఆ నిర్లిప్తత భార్యను పుట్టింటికి పైన కట్టిస్తుంది. చివరిలో ఆ చీకటి మబ్బులు తొలగిపోతాయి. కథను పోసుగుచ్చినట్టు చెప్పడం నా పద్ధతి కాదు. కథ రచయితకి పాఠకునికి సంబంధించిన విషయం. మధ్యలో మన జోక్యం చేసుకోకూడదనేది నా మతం.
కథ ముగింపు పాఠకులను మంచి రిలీఫ్ ఇచ్చే కథ. ఇది 1958 నాటి కథ. మనుషుల్ని గతానుభవాలు వెంటాడుతాయని, వారి ప్రవర్తనపై వాటి ప్రభావం చూపుతాయని ఎక్కడా వాచ్యం చేయకుండా చెప్తారు ఆంతర్యం కథలో రచయిత. ఆ ఇంట్లో అత్తగారు మంచిదే గాని కోడలు సుట్టుపడి పాటలతో బాధిస్తూ ఉంటుంది. కొడుకు ఆ విషయం ప్రస్తావించి తన భార్య బాధపడుతున్న సంగతి చెప్తాడు. దానికి తల్లి తాను వయసులో ఉన్నప్పుడు తన అత్తగారు తనను పెట్టిన 6 ఏళ్లలో తను కోడలికి పెట్టే బాధలు చాలా తక్కువ అని చెబుతుంది. ఒక ఆఫీసులో కొడుకు పనిచేస్తూ ఉంటాడు. అతను వైజాగ్ నుంచి అనకాపల్లికి ట్రాన్స్ఫర్ కోసం అడుగుతాడు. ఆఫీసులు దానికి సుతరాన్ని ఇష్టపడక, నేను నా ఉద్యోగ జీవితంలో ఎన్నో బదిలీలు ఎదుర్కొన్నాను, అంచేత నువ్వు విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్ళడం పెద్ద కష్టమైన విషయం కాదని నోరెత్తనివ్వడం. ఇది గతం ప్రతి మనిషి మీద ప్రభావం చూపిస్తుందని ఒక సూచనప్రాయంగా చెప్పిన కథ. అలాగే ఆంధ్రుని ఆంతర్యం కథ కాశీలో జరిగే కథ. తెలుగువారిలో ప్రబలంగా ఉండే బలహీనతలను చిత్రించిన కథ. అక్కడ ఓ పెద్ద ఆఫీసర్, అంటిముట్టని స్వభావం, పైగా ఆఫీసున్న అహంకారం, తోటి తెలుగు వాళ్ళని చిన్నచూపు చూడటం, తల్లి భాషపై మమకారం లేకపోవడం, సాయం చేయకపోవడం ఈ రావు గారి లక్షణాలు. బహుశా రచయిత అలాంటి వ్యక్తి చూసి ఉంటారని అనిపిస్తుంది. అందుకే ఆ పాత్ర అంత సహజంగా చిత్రితమైంది. బాయిసాబు తెలుగువారి పరభాష వ్యామోహంపై చలిపిడుగు. ముగింపు నవ్వు తెప్పించినా ఆలోచింపజేస్తుంది. ఒక మిలిటరీ జవాను సెలవు మొత్తం అత్తారింట్లో హాయిగా గడిపేసి తండ్రికి ఓ 6 నెలల తర్వాత వచ్చినప్పుడు వస్తానని ఇంటికి సమాచారం అందిస్తాడు ట్రంక్ కాల్ ద్వారా. అతను ఫోన్లో మాట్లాడినప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతాడు, మిగతా సందర్భంలో హిందీలోనే మాట్లాడతాడు. బహుశా రచయిత వృత్తిపరంగా ఈ ఇతివృత్తం లభించిందేమో అని అనిపిస్తుంది. రైల్లో తాము ఎక్కే వరకు లోన కూర్చునే వారు చోటు ఇవ్వడం లేదని తిట్టుకుంటుంటారు కింద వాళ్ళు. తీరా లోనకి వెళ్ళి చోటు సంపాదించక కొత్తగా ఎక్కే వాళ్లకు చోటు ఇవ్వడానికి ఇష్టపడరు. దీన్ని ఇంగ్లీష్లో పాసింజర్ మెంటాలిటీ అంటారు. రైల్లో బెర్తలు రిజర్వ్ చేయించుకున్న ఒక తెలుగు కుటుంబం, బెర్తలు దొరకని ఒక బెంగాలీ కుటుంబం మధ్య నడిచే కథ ఈ బొమ్మ బొర్స. అంతరాలు అనే కథ సమాజంలో పై తరగతి, కింది మధ్యతరగతి, పేద వర్గాల కుటుంబాలను నమూనాగా తీసుకుని ఆర్థిక అంశాలు వారిపై చూపే ప్రభావాన్ని చెప్పిన కథ. పబ్లిక్ జస్టిస్గా, పొయిటిక్ జస్టిస్గా కథ చివర పాజిటివ్ నోట్తో మోస్తుంది. భగవంతుడు చాలా మంచి కథ. కథకుడు కథను చాలా ఉత్కంఠగా నడిపారు. రిక్షా కార్మికుల రూపాన్ని చూసి తల్లి కూతుళ్ళు ఆ నిర్మానుష్యమైన రోడ్డు ప్రయాణంలో బాగా బెదిరిపోతారు. అదే వ్యక్తి ఆపదలో తనని కూతుర్ని కాపాడేసరికి అతనిలో భగవంతుని చూస్తారు. బాగా పండిన కథ. కుల సమస్యను కూడా పరోక్షంగా ప్రస్తావించిన కథ. చీకటి బ్రతుకులు గొప్ప కథ. ఒకసారి చదివిన వారు దీన్ని త్వరగా మర్చిపోలేరు. వెంటాడే కథ. ఇది ఆనాటి ప్రముఖ వారపత్రిక ప్రభలో వచ్చేయింది. సమితి ప్రెసిడెంట్ అమ్మాయి పెళ్లి, ఎన్నో ఏర్పాట్లు, కోలాహలం, పెద్దలంతా తీరి కూర్చుంటారు. తీరా కరెంటు పోతుంది. ఇంట్లో పెట్రోమాక్స్ లైట్లు రిపేరుకు వచ్చాయని అంతకుముందు సేవకులు చెప్పినా నిర్లక్ష్యం చేస్తాడు ప్రెసిడెంట్. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంప ముంచింది. ఊళ్ళో బ్రహ్మం వాటిని బాగు చేయగలడు, కానీ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో అతను బాధపడుతూ ఉంటాడు. కొంత అప్పు ఇస్తే వైద్యం చేయించుకుని బాగుపడతానని అతను అంతకుముందు ప్రెసిడెంట్ని అడుగుతాడు, కానీ దానికి ప్రెసిడెంట్ ఒప్పుకోడు. ఇప్పుడు అతని మీద పడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ నీరసంలోనే బ్రహ్మం వాటిని బాగు చేస్తాడు. పెళ్లి ఊరేగింపు బ్రహ్మం షాప్ ముందు నుంచే సాగుతుంది, కానీ అతను ఆ ఊరేగింపుని చూడలేడు. అప్పటికే నేల మీద ఒరిగిపోతాడు, కన్నుమూస్తాడు అతను. భయంకరమైన పేదరికం బ్రహ్మం లాంటి బ్రతుకుల్ని చీకటిమయం చేస్తుంది. కథ ముగిసేసరికి పాఠకుడు గాఢంగా ఓ నిట్టూర్పు విడుస్తాడు.
చెయ్యి ఊచమ్మ చెయ్యి ఊచు మధ్యతరగతి జీవుల జీవన విషాదాన్ని సున్నిత హాస్యం రంగరించి తేనెలో కలిపిన చేదు మందులా అందించారు రచయిత. కొత్తగా పెళ్ళైన పాపారావు ఆఫీసులో అతి కష్టం మీద సెలవు సంపాదించి అత్తారింటికి వెళ్తాడు. చేతికి వాచి పెట్టుకుంటే ఘనంగా ఉంటుందని ఓ స్నేహితుడిని అడిగి పెట్టుకుంటాడు. దాంతో అతని తెప్పలు ప్రారంభమవుతాయి. అది మాటిమాటికి ఆగిపోతుంది. చేయి విదిలిస్తే కొంచెంసేపు నడుస్తుంది. అస్తమానం చేయి విదిల్చుకున్న అల్లుడిని చూసి మామ అత్త అది అనారోగ్యమని భ్రమిస్తారు. పక్షవాతం లక్షణాలని భయపడతారు. డాక్టర్కి పిలిపి వెళుతుంది. ఈ కథలో అత్తగారు స్నానానికి వేణువులు పెట్టడానికి తెల్లారిపోయిందని టైం కనుక్కోవడానికి గదిలో నిద్రపోతున్న కొత్త దంపతుల్ని లేపుతుంది. ఆనాటి మధ్యతరగతి అడ్జస్ట్మెంట్ బ్రతుకుల్ని అద్భుతంగా చూపిన సన్నివేశం ఇది. చాప్లెన్ మార్కు హాస్యం విషాదం కలగలిసి ఉంటాయి ఈ కథలో. దొడ్డ మనసు మధ్యతరగతి స్త్రీల మనస్తత్వాన్ని చిత్రించిన కథ. తన వదిన తనకు చీర పెట్టలేదని బాధపడుతుంది సుజాత. అదే ఆమె తన ఆడపడుచుకు చీర పెడదామనే భర్త అడిగేసరికి ససేమరా అంటుంది. పని మనిషి గౌరి తనకు సుజాత ఇచ్చిన చీరను తన ఆడబిడ్డకి ఇచ్చి సంతోషపడుతుంది. ఈ కథలో కనిపించే కాంట్రా సుబ్బారావు గారి కథల్లో తరచుగా కనిపించే అంశం. కథగాని కథ కన్నీళ్లు తెప్పించే కథ. మగపిల్లలు తమ స్వార్థంతో తండ్రి లేని తల్లిని పెళ్లి కాని చెల్లెళ్ళని పట్టించుకోరు. చిన్న చెల్లి సరైన వైద్యం అందక చనిపోతుంది. తల్లి మనోవేదంతో చెల్లిని అత్తారింటికి దిగబెట్టారా అంటూ శ్మశానం నుంచి వచ్చిన కొడుకులతో అంటుంది. హృదయం బరువుకే కథ. ఈయన కథల్లో బాయ్ మీట్ గర్ల్ కథలు కనిపించవు. జీవిత వాస్తవాలే ఈ రచయిత కథా వస్తువులు. కథకుడు ఏమీ చెప్పడం, కథే మనకు చెబుతుంది. కథకుడుగా తన పాత్రల్ని కథలోకి సైలెంట్గా తీసుకుని నడిపిస్తాడు రచయిత. ఈయన రైటింగ్ శైలి డైటింగ్ స్టైల్. ఏది ఆర్భాటంగా అభివృపరిచే విధంగా ఉండదు. సైలెంట్గా పాఠకుల్ని కథల మమేకం చేయడం ఈ రచయితకు తెలిసిన రస విద్య. ఇది ఎడిటర్ ఫ్రెండ్లీ కథలు. సంపాదకుల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టవు. అలాగే పాఠకుల్ని కూడా. కథలన్నీ హాయిగా చకచకా చదివిస్తాయి. కథలు పత్రికలు వచ్చినప్పుడు అప్పుడే ఇది కూడా శర్మ గారు చెప్పేశారు. అప్పుడు చిత్రకార బొమ్మల్ని పుస్తకంలోకి తీసుకుని మంచి పని చేశారు. చంద్ర, బాపు, బాలి లాంటి వాళ్ళ బొమ్మల్ని మరోసారి చూడడం ఒక గొప్ప అనుభవం. నాస్టాలజిక్ అనుభూతి కలిగించింది నాకు. సంపుటికి ఈ ప్రయత్నం వల్ల యాంటిక్ లుక్ వచ్చింది. కథలన్నీ ఒక వాల్యూమ్లా తెచ్చారు. దీనివల్ల భావి పరిశోధనలకు సౌకర్యంగా ఉంటుంది. కాకపోతే చదివే పాఠకులకు పుస్తకం హ్యాండీగా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. పుస్తకం మొదట్లో కథల సెంట్రల్ ఐడియాలను సంక్షిప్తంగా ఇచ్చారు. ఇది సరైన పద్ధతి కాదు. పాఠకుడు గ్రహణ శక్తిని మనం గౌరవించాలి. స్వయంగా చదివి విషయాన్ని గ్రహించుకుంటేనే పాఠకుడికి తృప్తినిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మా అరసానికి, అలాగే సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వాళ్ళ అబ్బాయికి సత్యనారాయణమూర్తి గారికి